హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అందరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి పోదాం. బుట్ట వైర్ మిగిలిన వైర్తో మళ్ళీ ఇంకొక వీడియో చేశాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. బుట్టకి మిగిలిన వైర్లతో బిస్కెట్ రెడీ చేశాను. ఎలా రెడీ చేశానో ఈ వీడియోలో చూసి నేర్చుకోండి. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నా సంతోషమైన బాధ అయినా మీతో పంచుకుంటానని నా వీడియోలో చెప్పాను కదా. ఈరోజు ఎందుకు సంతోషంగా ఉన్నానో చెప్పేస్తున్నాను. నా ఛానల్కి 1K సబ్స్క్రైబర్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను ఇంతలా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నా వీడియోస్ ఇంకా బాగా చూడాలని కోరుకుంటూ ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నా ఛానల్లో ఫిష్ డిజైన్ ఎలా వేయాలో వైర్తో పెట్టాను. ఎవరైనా చూడకపోతే చూడండి. ఇప్పుడు బిస్కెట్ది వేస్తున్నాను. ఒకవైపు వస్తే బిస్కెట్ అవుతుంది, రెండు వైపులో వస్తే ఫిష్ డిజైన్ అవుతుంది. ఇది చూస్తేనే వీడియోలో అర్థమవుతుంది మీకు బిస్కెట్ ఎలా వేయాలో. ఇప్పుడు ఈ బిస్కెట్ బుట్ట అనేది ట్రెండ్లో ఉంది. ఎవరు చూసినా ఇలాంటి బుట్ట కావాలని చెప్తున్నారు. ఇంకా వేరే డిజైన్ బుట్టలు అల్లడం నాకు వచ్చు. ఎవరికైనా కావాలంటే చెప్పండి, వీడియో చేసి పెడతాను. బుట్ట వేసాక మిగిలిన వైర్లు ఉంటాయి కదా, అప్పుడు ఇలా బిస్కెట్ ట్రై చేయండి. అప్పుడు మీరు బిస్కెట్ బుట్ట కానీ వేసుకోవచ్చు. అన్ని డిజైన్ల బుట్ట అల్లడం వస్తుంది. ఇంకా ఊల్తో వేస్తారు కదా డోర్ కటన్, అది కూడా వస్తుంది. ఎవరికైనా చూపించమంటే వీడియో చేసి పెడతాను. తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఇది చూడండి, ఫిష్ రెడీ అయిపోయింది. ఈ సైడ్ తిప్పితే బిస్కెట్ అవుతుంది, ఈ సైడ్ తిప్పితే ఫిష్ అవుతుంది. ఇవి కట్ చేసుకున్నాక ఇలా రెడీ అయింది కదా, దీని దగ్గరికి కట్ చేస్తే కీ చైన్ అవుతుంది. మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను చూడండి. వన్ సైడ్ వేసుకుంటే బుట్ట వేసుకోవచ్చు, టూ సైడ్ వేసాను కదా, ఫిష్ రెడీ అయింది అంతే. మీకు అర్థం కావాలని రెండోసారి వేసి చూపిస్తున్నాను. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి తప్పకుండా. మీ వాళ్ళకి షేర్ చేయండి, ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఈ వీడియో చూస్తే మీకు బిస్కెట్ వేయడం వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మళ్ళీ ఇంకొక ఫ్లవర్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో జాగ్రత్తగా చూడండి. బుట్టలు అనేవి ఎన్ని డిజైన్లు ఉంటాయి అని ఫ్లవర్లు వేసి చూపిస్తున్నాను ఈ వీడియోలో, తప్పకుండా చూడండి. బుట్ట వేయడానికి వస్తే అన్ని ఫ్లవర్లు నేర్చుకొని బుట్ట వేయచ్చు. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఫ్లవర్. ఇది వచ్చేసి బిస్కెట్, ఇది వచ్చేసి ఫ్లవర్. ఇలా నేర్చుకున్నారంటే బిస్కెట్ బుట్ట, ఫ్లవర్ బుట్ట రెండు రెడీ అయిపోతుంది.
మీకు అర్థం కావాలని ఇంకోటి చూపిస్తున్నాను. 2 కట్టల బుట్ట కోసం వైర్ ఎంత కట్ చేసుకోవాలో నేను ఒక వీడియో చేసి పెట్టాను కదా, అది చాలా మందికి అర్థం కాలేదని కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను చిన్న బుట్ట కోసం 2.5 మీటర్ తీసుకున్నా కదా, 2 మీటర్ల పావు తీసుకున్నా. పెద్ద బుట్ట కోసం 3 మీటర్లు కట్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని డిజైన్లు వేసుకోవడం అయిపోయింది. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఇప్పుడు పెద్ద బుట్టకి 2 కట్టలు కావాలి. దానికోసం ఎన్ని మీటర్లు తీసుకోవాలో చెప్తాను చూడండి. ఇప్పుడు 2 కట్టల బుట్ట ఉందనుకుందాం. 3 మీటర్లు తీసుకోవాలి. 48 పీసులు అలా 3 మీటర్లాగా కొలుచుకొని కట్ చేసుకోవాలి. 2 కలర్ తీసుకుంటే 24 పీసులు అవుతాయి. అవి జాయిన్ చేస్తే అవి 12 ఇవి 12 రెడీ అవుతాయి. పూలు అనేవి అలా రెడీ చేసుకొని బుట్ట అనేది అల్లేసుకోవాలి. బుట్ట ఎలా అల్లాలో నేను వీడియోలో పెట్టాను కదా, చూడండి మీకు అర్థమవుతుంది. 2 కట్టల బుట్టకి 48 పీసులు కట్ చేసుకోవాలి. 3 మీటర్లుగా కొలుచుకొని 48 పీసులు కట్ చేసుకొని 24 పీసులు రెడీ అవుతాయి. దాన్ని జాయిన్ చేస్తే 12 పూలు రెడీ అవుతాయి. అలా పూలు రెడీ చేసుకొని బుట్ట అనేది అల్లేసుకోవాలి. ఇలా అన్నిటిని కట్ చేసుకొని ఇలా కట్ చేసుకున్నాక ఈ వైర్లతో ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను. సరి సమానంలా ఉండాలి వైర్లు అనేవి. మధ్యలో రావాలి. చూసుకొని 2 వైర్లు తీసుకొని సరి సమానం వచ్చేటట్టు చూసుకొని 2 వైర్లని ఇలా పట్టుకొని ఒక నాటు వేసుకుంటున్నాను. ఇలా అన్ని పూలు రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా పూలు అన్నీ చేసుకొని ఇలా జాయిన్ చేసుకోవాలి వైర్లు అనేవి. బుట్ట వేయడానికి ఎన్ని మీటర్లు తీసుకోవాలో ఈ వీడియోలో చెప్పాను కదా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా అన్నీ రెడీ చేసుకొని పూలన్నీ పెట్టుకోవాలి. అవి జాయిన్ చేసుకోవాలి. నా ఛానల్ చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.